వెల్కమ్ టు మై ఛానల్. మొదటిగా మన ఛానల్ చూస్తున్న వారైతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు సినీ అప్డేట్ రాక. ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన అల్లు అర్జున్ లుక్ చాలా పవర్ఫుల్ గా డిఫరెంట్ గా అయితే ఉంది. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్స్ గా దీపికా పదుకోని నటిస్తున్నారు. అయితే ఇందులో హీరోయిన్స్ మరికొందరు నటిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ ఇంకా నలుగురేమో ఈ సినిమాలో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇకపోతే పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ పుష్పతో పాన్ ఇండియా రేంజ్ లో తన ఇమేజ్ ని అయితే దక్కించుకున్నారు. ఇక దానికి మించి ఈ సినిమాలో తను ఇమేజ్ దక్కించుకునే అవకాశాలు ఉన్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ అయితే వినిపిస్తోంది. అయితే పుష్పరాజ్ ఇమేజ్ ఈ రెండు సినిమాలు ఒకేలా లేవు. పుష్పరాజ్ ఆ పాత్రకు సంబంధించిన ఇమేజ్ ఆయనకు ఎప్పటికూ చెరిగిపోని ముద్రగా ఉంటుందని, ఇప్పుడు ఈ రాకతో ఆయన పాన్ ఇండియా లెవెల్లో మరో కేజీని సంపాదించుకుంటారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరిన్ని అప్డేట్స్ చూద్దాం. రాకతో అట్లీ ప్లాన్ చేసేది ఇదేనా? పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో దృష్టిని ఇంపాక్ట్ సాధించిన క్రేజ్ అసాధారణమైనవి. పుష్పరాజుగా ఆయన చూపించిన మేనరిజంలు నటన ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశాయి. ఆ ఇమేజ్ నుంచి ప్రేక్షకులను బయటకు తీసుకురావడం అంత తేలికైన విషయం కాదు. అయితే దర్శకుడు అట్లే ఇప్పుడు అల్లు అర్జున్తో తీస్తున్న రాక చిత్రం ద్వారా పుష్ప ఇమేజ్ను పూర్తిగా చేపేసి ఆయనకు ఒక సరికొత్త ఇమేజ్ను తెచ్చిపెట్టే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ రెండు సినిమాల మధ్య ఎలాంటి పోలికలు ఉండవని సమాచారం. రాక చిత్రాన్ని ఒక సైన్స్ ఫిక్షన్, యాక్షన్, ఫాంటసీ డ్రామాగా అట్లీ మలుస్తూ ఉన్నాడు. ఇందులో బన్నీ ఒక దివ్య యోధుడు పాత్రలో కనిపించనున్నాడు. ఈ రోల్ కోసం అల్లు అర్జున్ గుండు, గ్రే హెయిర్ మరియు ప్రోస్థెటిక్ మేకప్తో సరికొత్త లుక్లోకి మారబోతున్నారు. దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న మరియు జాన్వీ కపూర్ కథానాయకుగా నటిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల సరికొత్త అనుభూతిని అందించనుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.